అందరికీ నమస్తే అండి. లోకేష్ గారిలో ఏదో స్పెషల్ ఉందండి. ఎందుకంటే సమస్యల మీద ఆయన స్పందిస్తున్న తీరు పర్ఫెక్ట్గా సమయానికి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు, పార్టీలకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా స్పందిస్తున్నారు. లేటెస్ట్గా కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ అండ్ పుష్పవతి దంపతుల కుమార్తె చిన్న పాప పునర్వికకు సోషల్ మీడియా క్రౌడ్ ఫండింగ్ ద్వారా 10 కోట్లు సమకూరాయి. అండ్ పిఎంఆర్ఎఫ్ ద్వారా 50 లక్షలు మంజూరు చేశారు. సో మిగిలిన అమౌంట్ ఎంత పడితే అంత, అది 6 కోట్లు అవని 5.5 కోట్లు అవని ఎంత పడితే అంత తాను సమకూరుస్తానని మంత్రి నారా లోకేష్ గారు నిన్న ప్రకటించారు. అంటే ఇది ఒక సోషల్ మీడియా ఇష్యూ. సోషల్ మీడియా పవర్ చూపించిన నిజంగా దేశంలో ఒక పెద్ద క్రెడిట్ అనుకోవచ్చు, ఒక పెద్ద గెలుపు అనుకోవచ్చు సోషల్ మీడియా యూజర్స్ అందరూ కూడా. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలామంది వీడియోస్ చేశారు దీని మీద. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా రాలేదు, అండ్ మనలాంటి ఛానల్లో కూడా పెద్దగా రాలేదు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది చేశారు. శివ అనే కుర్రాడు బాగా హైలైట్ చేశాడు, అండ్ ఇంకొక 2-3 హైలైట్ చేశారు. అండ్ అలాగే కౌశిక్ మరెడ్డి కూడా వీడియో చేశారు. వీళ్ళందరూ చేశారు. అంటే నేను వీడియో చేద్దామని ప్లాన్ చేశాను. నేను వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని వాళ్ళ ఫాదర్ సురేష్ గారి నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. చాలాసార్లు ఫోన్ చేశాను, ఈవెన్ మెసేజ్ కూడా చేశాను, వాట్సాప్లో మెసేజ్ కూడా చేశాను. సో సురేష్ గారు, నేను సో అండి మీతో మాట్లాడాలి, డీటెయిల్స్ తీసుకోవాలి, మాట్లాడి వెరిఫై చేసుకొని నేను వీడియో చేద్దామని ప్రిపేర్ అయ్యేలోగా నాకు అటు నుంచి స్పందన రాలేదు. దాదాపుగా ఒక 30-40 సార్లు ఫోన్లు చేశాను. ఫోన్ రెస్పాండ్ అవ్వకపోవడంతో సర్లే ఇంక నేను వీడియో చేయకుండా డొనేట్ చేశాను. నా వంతుగా ఒక 5,000 రూపాయలు ఫోన్పే స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్కి పంపించాను. అంత నా వంతుగా అది చేశాను. సో మొత్తానికి ఇది సోషల్ మీడియా విజయం అనుకోవచ్చు. ఇక లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే సంథింగ్ స్పెషల్ అని ఎందుకు పెట్టానంటే, ఇది రీసెంట్గా ఇది కదా, ఈ విషయంలో దాదాపుగా 6 కోట్లు ఆయన ఇస్తున్నారు కదా. 3 రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భాస్కర్ అనే వ్యక్తి తన తండ్రికి ప్రమాదం జరిగిందని లోకేష్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని, టీడీపీ పార్టీని, చంద్రబాబు గారిని అందరినీ ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెడితే దానికి నిజానికి తన పార్టీ కార్యకర్త కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సింది. స్పందించి నేను చూసుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల ఆస్తుల్లో ఇది ఎంత అండి, సో నేను చూసుకుంటా అని చెప్పి భరోసా ఇవ్వాల్సింది. కానీ ఆయన ఇవ్వలేదు. ఈలోగా లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించారు. అలా ఇమీడియట్గా స్పందించే లక్షణమే కీలకం పొలిటీషియన్కి. మళ్ళీ పార్టీలకు సంబంధం లేకుండా స్పందించడం. సేమ్ ఈ భాస్కర్ ఇన్సిడెంటే కాదు, గతంలో కూడా గత ఏడాది సెప్టెంబర్లో కూడా ఒక వైసీపీ సోషల్ మీడియా రన్ చేస్తున్న మరో ఎక్స్ అకౌంట్లో కూడా ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటే సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయమని అడిగితే సీఎంఆర్ఎఫ్ మంజూరు చేశారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్డు పక్కన కూర్చొని ప్రతిపక్ష హోదా అడిగినట్టుగా, అంటే వీళ్ళ దగ్గర బెగ్ చేస్తున్నట్టుగా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద కూర్చుని, ఆయన రోడ్డు పక్కన కూర్చుని ఆయన లెగిసి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగినట్టుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు ఎవరు, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త. ఇమీడియట్గా లోకేష్ గారు స్పందించారు, ఇది కరెక్ట్ కాదు, రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవించాలి, విమర్శలు అనేది వ్యక్తిగతంగా ఉండకూడదు, వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు, వాళ్ళు చేసే తప్పులను చెప్పండి, వాళ్ళని విమర్శించండి, అంతే తప్ప ఎవరిని కించపరిచేలా పోస్టులు చేయొద్దని చెప్పి దాన్ని ఖండించారు. దాంతో ఆ వీడియోని డిలీట్ చేశారు. ఇట్లా అంటే సోషల్ మీడియా అంశాలను ఆయన ఇమీడియట్గా స్పందించడంతో పాటు పార్టీలకు సంబంధం లేకుండా పరస్పర గౌరవం సూచకంగా ఉండడంతో పాటు వ్యతిరేక పార్టీలు ప్రత్యర్థి పార్టీల వాళ్ళను కూడా ఆదుకుంటున్నారు. ఇవి జస్ట్ మనం చెప్పుకున్న ఉదాహరణలు మాత్రమే. ఇవి కాకుండా ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి గడిచిన 20 నెలల్లో. సో ఎంతో మార్పు అండి. లోకేష్ గారి లైఫ్ స్టైల్ కూడా కంప్లీట్ డిసిప్లిన్ వచ్చింది. ఈ మధ్య చూసారా, గతంతో పోలిస్తే ఈ 2-3 నెలల నుంచి బాగా తగ్గిపోయారు. అంటే పర్సనల్గా తనను తాను చాలా మార్చుకుంటున్నారు, సంస్కరించుకున్నారు. అండ్ రాజకీయంగా పొలిటికల్గా తనను తాను చాలా మార్చుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఏ చిన్న అవసరం ఉన్నా సరే ఇమీడియట్గా తన టీం రెస్పాండ్ అవుతుంది. అలా ఓవరాల్గా అయితే లోకేష్ గారు అయితే పర్ఫెక్ట్ పొలిటికల్ జర్నీ ప్రస్తుతానికి పర్ఫెక్ట్గా ఉంది, పీక్స్లో ఉంది అని అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. నిజానికి నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నానని కాదు, ఏమనుకోవద్దు. ఈ భాస్కర్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకూడదు? ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వచ్చుగా. ఈ పునర్విక అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకూడదు? ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా,
విపక్ష నేతగా ఉన్నారు కదా, గతంలో సీఎంగా పనిచేశారు కదా, ఇదిగో నా వంతు ₹1 కోటి ఇస్తున్నా, నా వంతు ఒక 50 లక్షలు ఇస్తున్నా అని ఎందుకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు? రెస్పాండ్ అవ్వచ్చుగా, అవ్వలేదు. నిజానికి అధికార పక్షానికి బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షానికి అవసరం ఉంటుంది. సో ప్రతిపక్షం వాళ్ళు ఇమీడియట్గా డొనేట్ చేస్తే అధికార పక్షం మీద ఒత్తిడి పెరుగుద్ది. అట్లీస్ట్ ఆ డొనేషన్స్ కూడా ఏమీ చేయలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉందనేది ఇది ఉదాహరణ. ఆ విజయవాడ వరద బాధితులకి ₹1 కోటి సాయం ఇస్తామన్నారు. ₹1 కోటి ఇచ్చారో లేదో తెలియదు. కూరగాయలు అవి పంపించినట్టున్నారు, దాని వాల్యూ ఎంతో వాళ్ళకే తెలియాలి. సరే, ఎనీవే, సాయం చెయ్యడము చేయకపోవడం ఆయన ఇష్టం, కానీ చేస్తే మంచిది కదా అని చెప్పడం మాత్రం నా ఉద్దేశం. థ్యాంక్ యూ.